పార్లమెంట్ ఎన్నికలకు ముందు కరీంనగర్ బీజేపీలో విభేదాలు ముదురుతున్నాయి. బండి సంజయ్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కరీంనగర్లో బీజేపీ సీనియర్ నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ స్థానాల పరిధిలోని నేతలు హాజరయ్యారు. జిల్లాలో కొందరికే ప్రాధాన్యతనిస్తున్నారని ఆరోపించారు నేతలు. బండి సంజయ్కి కాకుండా సీనియర్ నేతలకు పార్లమెంటు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లిలో కూడా సీనియర్ నేతలకే టికెట్ ఇవ్వాలి అంటున్నారు. మరోవైపు బండి సంజయ్ తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు కరీంనగర్ సీనియర్ నేతలు. సంజయ్ తీరుతో కరీంనగర్ జిల్లాలో పార్టీ బలహీనమైందని ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది నేతల కారణంగా ఓడిపోయామంటూ బండి సంజయ్ మాట్లాడడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే పార్లమెంటు ఎన్నికలకు ముందు అసమ్మతి నేతల తీరు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ముందుగా ఆ పంచాయతీ సంఘపలుతారు మరి ఇష్టమైనా కాదు, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటుండొచ్చు కానీ వాస్తవం జరిగేది అది ఒక విషయం సార్. ఎంపీ అయ్యాడు, ఒక నిమిషం ఎంపీ అయ్యాడు. ఎంపీ కాకముందు ఎన్ని కాన్స్టిట్యూషన్ లీడింగ్ వచ్చింది. ఇవాళ ఎన్ని కాన్స్టిట్యూషన్ ఉన్నది మన పరిస్థితి. ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్ ఉన్నది చెప్పండి. ఉన్న సీటు వేయింది హుజరాబాద్, నువ్వు గెలవలే, 2 సెకండ్ లీడింగ్. ఖచ్చితంగా మొత్తం వేరే నాశనం అయిపోయింది. అంతకుముందు అనుకుంటే ఎంపీ అప్పుడు ఎందుకంటే మాట్లాడిన బాధ అవుతుంది. మనిషి కంట్రోల్ అవుతాడు. ఫస్ట్ రాంగ్ రిపోర్టు స్టేట్ నేషనల్ పంపిస్తున్నాయి. ఆ వెంకటేశ్వర వాటి మీద ఏం ములాఖతో తెలియదు.